హెచ్ఎంసీ పరిధిలో కొంత పరివర్తన మార్పు తెచ్చే ప్రయత్నంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇప్పటికే అనేక ఫ్లైఓవర్ల కింద రంగులు వేయడం కానీ ప్రాంతాలు ఎక్కడైనా నిర్లక్ష్యానికి గురై కొంత బాగా కనబడతలేవో వాటిని సుందరీకరణ చేయడం, కొంత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సంబంధించిన రకాల కార్యక్రమాలు చేస్తాం, కొంత మార్పు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఈ యొక్క చిన్న చిల్డ్రన్స్ పార్కును రెనోవేట్ చేసుకున్నాం. కొంత లైటింగ్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే గ్రీనరీ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర కొంత మౌలిక సదుపాయాలను, లేదా కొంత సామాజికంగా అవగాహన కలగడానికి కొన్ని స్టాచ్యూస్ ఏర్పాటు చేయడం, జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ ఇట్లా రకరకాల చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా ప్రజలు ఏదైనా ఇది చేయడం ద్వారా హైదరాబాద్ ప్రజలకు ఉపయోగము, మార్పు మంచిది ఇటువంటి అని చెప్తే తప్పకుండా సలహా సూచనలు ఇస్తే జిహెచ్ఎంసీ పక్షాన చేస్తాం. ఇది కాక డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కావచ్చు, శానిటేషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే స్ట్రీట్ లైట్కి సంబంధించి కావచ్చు, ఎప్పటికప్పుడు పాలకవర్గము అదేవిధంగా కమిషనర్ గారు తన కింద ఉన్న జెర్సీలు డీసీలు అందరితో కూడా రివ్యూ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా గతంలో జరిగిన నిర్లక్ష్యం జరగకుండా ఎప్పటికప్పుడు నిధులను సమకూర్చడం కావచ్చు, అన్ని రకాల చర్యలు తీసుకుంటామండి. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా మెట్రో వాటర్ వర్క్స్ తరఫున కూడా మరి గతంలో ఉన్నదానికంటే ట్రాక్టర్ల సంఖ్య రెట్టింపు పెంచినాం. నీటి సరఫరాకు సంబంధించి ఉదయం 7 తర్వాత భారీ వాహనాలు రావడానికి వీల్లేదు, కానీ డ్రింకింగ్ వాటర్ వెహికల్స్కి ఎగ్జెంప్షన్ ఇప్పించినాం. ఇమ్మీడియట్గా తొందరలో అంటే 24 అవర్స్ కంటే కూడా కాలపరిమితి, ఎందుకంటే డిమాండ్ పెరుగుతూ ఉంది. ఇప్పుడే పరిసరాల హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతం లోపల వాటర్ స్కేర్సిటీ వస్తూ ఉంది. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది ప్లానింగ్ కూడా చేస్తూ ఉన్నాం. ఇలా అన్ని రకాల సంబంధించితో పాటుగా ఎంటర్టైన్మెంట్ కూడా హైదరాబాద్ ఇదే జోన్. పబ్లిక్ అంతా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, చాలామంది మైగ్రేటరీ విజిటర్స్ అందరూ కూడా వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ అన్ని రకాల మౌలిక సదుపాయాలు చేయాలి, ఫుట్పాత్తో సహా అన్ని రకాలు చేయాలనే సంకల్పంతో చేస్తాను. ఇవాళ దానిలో భాగంగా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. ఇంకా ఏదైనా ప్రజల సహకారం కావాలి, ప్రజల యొక్క అన్ని రకాల మద్దతు కావాలి. కాబట్టి హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం పక్షాన ఏదైనా హైదరాబాద్ సంబంధించిన మార్పు చేర్పు కోరుకుంటే హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాకు కానీ, మేయర్ గారు కానీ, స్థానిక కార్పొరేటర్స్ కానీ, లేకపోతే కమిషనర్ గారు కానీ, లేకపోతే జెర్సీలకు కానీ మీకున్నటువంటి ఒక అక్కడ సమస్య కానీ ఏదైనా సలహా కానీ ఉంటే ఇవ్వమని చెప్పి సందర్భంగా కోరుతాం.